ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ ఉపయోగించి చెప్పే విషయాలు ఎలా ఉంటాయో చూద్దాం. యాక్షన్ కంప్లీటెడ్ బిఫోర్ అనదర్ ఫ్యూచర్ యాక్షన్. 2 పనులు జరుగుతాయి ఫ్యూచర్లో. ఒక పని జరిగిన సమయానికి జస్ట్ అప్పుడే మరొక పని పూర్తయి ఉంటుంది. ఈ 2 పనుల్లో మొదట జరిగిన పనిని చెప్పడానికి ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ను ఉపయోగిస్తాం. చూడండి, బై ద టైమ్ యూ గెట్ హోమ్, నువ్వు ఇంటికి వెళ్ళే సమయానికల్లా, ఐ విల్ హ్యావ్ కుక్డ్ డిన్నర్, నేను వంట చేసేసి ఉంటాను, డిన్నర్ తయారు చేసేసి ఉంటాను. అంటే ఇక్కడ ఈ 2 పనులు ఇంకా ఏ పని జరగలేదు. బై ద టైమ్ యూ గెట్ హోమ్, నువ్వు ఇంటికి వచ్చే సమయానికల్లా, ఐ విల్ హ్యావ్ కుక్డ్ ఫుడ్ డిన్నర్, నేను డిన్నర్ని తయారు చేసేసి ఉంటాను. ఈ ముందు జరిగే పని ఏంది? డిన్నర్ తయారు చేయడం. కాబట్టి ఆ విషయాన్ని ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్తాం. ఐ విల్ హ్యావ్ కుక్డ్ అని వాడతాము. నెక్స్ట్, రాజు విల్ హ్యావ్ లెర్న్డ్ హిందీ, రాజు హిందీ నేర్చేసుకుంటాడు. బిఫోర్ హీ మూవ్స్ టు ఢిల్లీ, ఢిల్లీకి వెళ్ళే ముందే అతను హిందీ నేర్చేసుకుంటాడు. అంటే నేర్చుకున్న తర్వాతనే ఢిల్లీకి వెళ్తాడు. ఈ 2 కూడా ఫ్యూచర్లో జరుగుతాయి. ఈ 2 పనులు ఏది ముందు జరుగుతుంది? హిందీ నేర్చుకున్న తర్వాత అతను ఢిల్లీకి వెళ్తాడు. కాబట్టి ఢిల్లీకి వెళ్ళే ముందు హిందీ నేర్చుకుంటాడు. కాబట్టి ముందు జరిగే పని రాజు విల్ హ్యావ్ లెర్న్డ్ హిందీ అనేది ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అవుతుంది. నెక్స్ట్, డ్యూరేషన్ అప్ టు ఫ్యూచర్ పాయింట్. ఫ్యూచర్లో అంటే భవిష్యత్తులో ఒక సమయానికి ఒక పని అయిపోయి ఉంటుంది అని చెప్పడానికి ఉపయోగిస్తాము. ఎట్లాగంటే, నెక్స్ట్ మంత్, వచ్చే నెలలో, దే విల్ హ్యావ్ బీన్ మ్యారీడ్ ఫర్ 20 years, నెక్స్ట్ మంత్లో వాళ్ళకి పెళ్ళి 20 ఏళ్ళు పూర్తవుతాయి అని చెప్తాం. ఇంకా ఏమీ జరగలేదు, నెక్స్ట్ మంత్ రాలేదు, వాళ్ళకి 20 years పూర్తి కాలేదు, ముందుగానే చెప్తాం, ముందుగా తెలుస్తుంది. కాబట్టి నెక్స్ట్ మంత్ కల్లా వాళ్ళకి మ్యారేజ్ అయ్యి 20 years అయ్యి ఉంటుంది అని చెప్తాం. నెక్స్ట్, ఫ్యూచర్లో ఒక సంఘటన, ఒక ఇన్సిడెంట్, యాక్షన్, ఒక పని జరుగుతుంది. దానికి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ని అంచనా వేసి ఆ 2 విషయాల్ని కంబైన్ చేసి చెప్తాము. ఎలాగంటే, డోంట్ కాల్ హిమ్ నౌ, అతను ఇప్పుడు పిలవద్దు. ఈ విల్ హ్యావ్ లెఫ్ట్ ఫర్ వర్క్, అతను పనికి వెళ్ళిపోతాడులే అని చెప్పడం. ఇంకో ఉదాహరణ చూద్దాము. రేపు ఎగ్జామ్ అనుకోండి, ఇప్పుడు అతను చదువుతూ ఉంటాడు. డోంట్ డిస్టర్బ్ హిమ్, ఈ విల్ హ్యావ్ రిటర్న్ ఎగ్జామ్, అతను ఎగ్జామ్ రాస్తాడులే, ఇప్పుడేం డిస్టర్బ్ చేయొద్దు. అంటే ఫ్యూచర్లో ఒక సంఘటన జరుగుతుంది అనుకున్నప్పుడు దానికి సంబంధించి ఇప్పుడు ఒక విషయాన్ని చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా ప్రజెంట్ సిచ్యువేషన్ని బేస్ చేసుకొని ఫ్యూచర్లో జరగబోయే యాక్షన్ని చెప్తామన్నమాట. ఈ విధంగా ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ ఉపయోగించి ఇక్కడ ఏ విషయం చెప్పినా కూడా ఫ్యూచర్లో ఒక సమయానికి, ఒక పని జరిగిన సమయానికి జస్ట్ అప్పుడే మరొక యాక్షన్ కంప్లీట్ అయి ఉంటుంది అని చెప్పడమే దీని ముఖ్య ఉద్దేశం. ఈ టెన్స్ ఉపయోగించి క్వశ్చన్స్ ఎలా తయారు చేయాలన్నది నెక్స్ట్ వీడియోస్లో తెలుసుకుందాం.